సంచలన నిర్ణయాలతో దూకుడుగా ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కార్కు తాజాగా మారుతున్న రాజకీయ సమీకరణలు మాత్రం మునుముందు పెద్ద సవాల్ను విసిరబోతున్నాయి. మరో 10 ఏళ్ళు తాను సీఎంగా ఉంటానంటూ బహాటంగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి రెండో పర్యాయము ఎన్నికలు అంత ఈజీనా, లేకపోతే ఆయన ఎలాంటి సవాల్ ఎదుర్కోబోతున్నారు, ఏమిటి తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణలు, ఈ సమీకరణలతో ఆయనకు వస్తున్న ఇబ్బందులు ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను వరకు చూడండి. మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి. వెల్కమ్ టు జానో జాగో టీవీ. నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎన్నడూ లేని విధంగా రసోత్తరంగా మారుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. కేసీఆర్ హయాంలో రాజకీయాలు ఏదో చప్పగా సాగుతున్నాయి. ఎందుకంటే ఆనాడు అలా సాగాయి. ఎందుకంటే కేసీఆర్ వన్ మెన్ ఆర్మీగా ఆ రోజు తెలంగాణ రాజకీయ వ్యాప్తంగా ఆయన బలమైన శక్తిగా అవతరించారు. నాడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అంత బలమైన శక్తిగా కాకపోతే ఇటీవల జరిగిన ఘోర ఓటమితో బీఆర్ఎస్ పరిస్థితి ఒక్కసారి తలకిందులైపోయింది. బలమైన నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి రూపంలో బలమైన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల అనంతరము ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ అనూహ్యంగా పుంజుకొని బీఆర్ఎస్ ఓటు బ్యాంకుతో మరింత బలోపేతమైంది. అయితే మరోవైపు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎప్పుడు జంప్ అవుతారన్న అయోమయ పరిస్థితిని బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తున్నారన్న ప్రచారం ఇప్పటికే కొనసాగుతుంది. దాని గురించి మేము ఎక్కువగా లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే అది ఇప్పటికే జరిగిపోయిన అంశం. అయితే నిజంగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైన లేకపోతే బీఆర్ఎస్ బీజేపీతో జత కట్టిన ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, కాంగ్రెస్కు మాత్రము ఎన్నడూ లేని విధంగా పెద్ద సవాల్ రాబోతున్నాయి అన్నది మాత్రం చెప్పగలం. అయితే సమీప భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీతోనే కలిసే అవకాశం ఉందనేది మా జానో జాగో టీవీ ద్వారా నేను వీడియోని గతంలోనే రూపొందించాను. ఆ పరిణామాలు ఇప్పుడు క్రమంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మా వీడియోను ఆసక్తిగా వింటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ చిత్రం పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వెళ్తే, బెయిల్ దొరకక ఢిల్లీ లిక్కర్ స్కామ్ స్కూల్లో తీహార్ జైల్లో కవిత ఉంది. అంటే కేసీఆర్ గారి ముద్దుల కూతురు కవిత బెయిల్ రాక చాలా కాలం నుంచి జైల్లో ఉన్నారు. కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఆదేశాల మేరకే హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీలో మకాం వేసి బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలన్న చర్చ సాగుతుందని మీడియాలో పుంకాను కథలు వస్తున్నాయి. అయితే అది విలీనమా లేకుంటే పొత్తులో భాగంగా బీఆర్ఎస్ భారీ త్యాగానికి సిద్ధపడి బీజేపీకే సీఎం సీటు ఆఫర్ చేస్తుందా అన్నది తర్వాత విషయం. అయితే నిజంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందా అన్నది గట్టిగా చెప్పలేకపోయినా, కాకపోతే బీజేపీ బీఆర్ఎస్ బంధం మాత్రం ఏర్పడక తప్పని పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో తనకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ఉంది. ఈరోజు బీఆర్ఎస్కు జాతీయ స్థాయిలో తీసుకుంటే కాంగ్రెస్ ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉంది, ఒక జాతీయ పక్షం ఉంది. తనకు బద్ద శత్రువుగా ఉన్న కాంగ్రెస్తో జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కలవలేని పరిస్థితి. ఏకైక ఆప్షన్ ఎన్డీఏ అంటే బీజేపీ. తెలంగాణలో ఎన్డీఏ అంటేనే బీజేపీ, ఏ పార్టీ లేదు. జనసేన ఉన్న మాత్రమే. ఈ నేపథ్యంలో జనసేన బీజేపీతో బీఆర్ఎస్ కలవక తప్ప పరిస్థితి. ఇదే అడుగులు వేస్తుంది బీఆర్ఎస్. అయితే ఈ కలయిక మాత్రము తెలంగాణ రాజకీయాలలో పెను సవాల్ విసిరే అవకాశం ఉంది. కాంగ్రెస్కు పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. రెండో పర్యాయము కాంగ్రెస్ గెలవాలన్నా కూడా అంత ఈజీ కాదన్నది తేల్చేస్తుంది. దీనికి ఓ లెక్క ఉంది. బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓటింగ్ వస్తే బీజేపీకి 13.5% ఓటు వచ్చింది.
అదే అంటే ఆ రకంగా ఈ ఓటు బ్యాంకును కల్పిస్తే 50% ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్కు వచ్చిన ఓటింగ్ శాతం. అదేవిధంగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే, లోక్సభ ఎన్నికల్లో చూసుకుంటే బీజేపీకి 30% ఓటు బ్యాంక్ వస్తే 20% ఓట్లు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చింది, బీఆర్ఎస్కు 10% వచ్చింది. ఈ రకంగా చూసుకుంటే బీఆర్ఎస్ బీజేపీ యొక్క ఓటింగ్ శాతం పెంచుకుంటే 50% ఎక్కువగా, ఎందుకంటే 35% లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ బ్యాంక్ వచ్చింది, 35% ఇటు బీఆర్ఎస్కి వచ్చిన 17% ఓటింగ్ కనుక్కుంటే దాదాపుగా 52% పైగా ఓటు బ్యాంకు బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే వస్తుంది. కాబట్టి ఈ రెండు పార్టీలు కలిస్తే ఇక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారుకు సహజంగా పాలనపరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఇప్పటికే నిరుద్యోగులు కాస్త ఆగ్రహంగా ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కారు తీరుపైన. ఇదే కానీ జరిగితే ఉద్యోగులను కొన్ని సెక్షన్స్ కూడగట్టుకుంటే మాత్రము బీజేపీ బీఆర్ఎస్ కూటమి బలంగా అధికారంలోకి వచ్చిన ఆ తర్వాత 2028 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యపోగనక్కని పరిస్థితి. ఎందుకంటే ఆ రకమైన ఓటు బ్యాంకు ఇప్పటికీ రెండు కలయిక ద్వారా వచ్చేస్తుంది. అయితే రేవంత్ రెడ్డి వీటిని ఎలా ఎదుర్కోబోతున్నారు అన్నది ఇప్పుడు సవాల్గా మారుతుంది. అయితే పదునైన వ్యూహాలను ప్రత్యర్థులను చిత్తు చేయడంలో దిట్ట అయిన రేవంత్ రెడ్డి అందుకు తగ్గ వ్యూహాలు కూడా సిద్ధం చేసుకుంటారన్నది రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా పదవుల విషయంలో కొంత సమస్య ఉంది. సీఎం పదవిని ఆశించిన మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పాత్రకు పరిమితమయ్యారు. కాంగ్రెస్లో సీనియర్లు సైతం రేవంత్ రెడ్డి సీఎం కావడం జీర్ణించుకోలేకపోతున్నారు. కాకపోతే పరిస్థితులు అనుకూలించక ఆయనతో మమేకమై కలిసిపోతున్నారన్నది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చర్చ. ఇది ఎవరు కాదనలేని వాస్తవం. ఇప్పుడు బలంగా ఉన్న రేవంత్ రెడ్డి ఎన్నికలు సమీపించే వరకు మారిన రాజకీయ నేపథ్యంలో ఆయన పార్టీలో అంతే బలంగా ఉంటారా అన్నది కూడా చర్చాంశనీయంగా ఉంది. ఎందుకంటే పార్టీలో ఆయన అంత బలంగా ఉంటేనే మళ్ళీ తిరిగి రెండో పర్యాయము ఈ ప్రత్యర్థులను ఎదుర్కొని గెలిచే అవకాశం ఉంటుంది. పార్టీలో కూడా ఆయన వ్యతిరేకులు పెరిగిపోతే మాత్రము ఇంటగా ఉన్న అసమ్మతిని ఏగలేక బయట ఉన్న పోరును తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇది సీనియర్లు ఇప్పుడైతే కామ్గా ఉన్నారు, కానీ అవకాశం వస్తే రేవంత్ రెడ్డిని ఇర్కాటంలో నెట్టాలని, ఇబ్బందులు గురి చేయాలని కాంగ్రెస్లోని సీనియర్లతో చాలామంది వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంట గెలిచి బయట గెలిచే అవకాశం రేవంత్ రెడ్డికి ఉంటుందా అనేది తెలుస్తుంది. ఎందుకంటే 52% ఓటు బ్యాంకు బీజేపీ బీఆర్ఎస్ గెలిస్తే ఉంది. ఇంకా ప్రతిపక్షాలుగా రెండు పార్టీలు పోరాటం చేస్తే సహజంగా ప్రజా ఓటు వస్తుంది. అదే సందర్భంలో రెండు పార్టీలు కలవడం ద్వారా ప్రజా వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉండదు అన్నది అయిపోతుంది. ఇలా రెండు పార్టీలు కలవడం ద్వారా ప్రజా వ్యతిరేక ఓటు చీలకుండా ఇంకా పైపెచ్చి ప్రజా వ్యతిరేకత పెరిగిన కారణంగా ఆ ఓటు బ్యాంక్ కూడా వస్తే, అంటే ఏ ఎన్నిక జరిగిన ఓటు శాతం 4-5% ఓట్లే ఏ పార్టీ ప్రభుత్వానైనా కూలగొట్టే అవకాశం ఉంది. అలా 4-5% ఓట్లు అటు ఇటు తారుమయ్యే అవకాశము పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ బీజేపీ బీఆర్ఎస్ కలయికను ఎలా టార్గెట్ చేస్తారు, వాళ్ళని ఎలా నిలువరిస్తారు రేవంత్ రెడ్డి అన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మిత్రులారా, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోకు లైక్ ఇచ్చి మా జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి.